హ్యాండ్ రైస్ చేసినా మనం ఈ పాయింట్స్ ని మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే 1000 కావాలనుకున్నారో ఆ డ్రీమర్స్ అయితే ఇంకా ఇంకా ఇంపార్టెంట్, అసలుకి మిస్ చేసుకోవద్దు. మనం ఎప్పుడైనా సరే ప్రోగ్రామ్సే ప్రాణం. మనం తయారయ్యేది మనకి కావాల్సినటువంటి డ్రీమింగ్ కి కావాల్సిన ఇంధనము, ఆక్సిజన్ మొత్తం కూడా ప్రోగ్రామ్ లోనే దొరుకుతుంది. మన టీం ప్రోగ్రామ్ కి రాలేదు అని అంటే, ప్రోగ్రామ్ కి కనెక్ట్ అవ్వలేదు అని అంటే, మనం ఇంకా వాళ్ళకి ఎక్కడనో క్లారిటీ ఇవ్వాలి. మనం మాట్లాడే మాటల్లో దానికి సంబంధించిన విషయాలు బహుశా లేకపోవచ్చు, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేకపోయాము. అంత ఎనర్జీ మనకి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది మొదటి పాయింట్. అసలు ప్రోగ్రామ్స్ కి సంబంధించినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని, ఆ యొక్క ఇంట్రెస్ట్ ని కలిగి ఉండడం మొట్టమొదటిది. అంతేనే కాదా, ఆ ప్రోగ్రామ్స్ కి సంబంధించినటువంటి దాంట్లోనే ఆ యొక్క ఎడ్యుకేషన్ తీసుకుంటేనే మనం ఎదుగుతూ ఉంటాము, తయారవుతూ ఉంటాము. అందరూ డ్రీమర్లేనా? ఎంతమందికి 1000 అవ్వాలని ఉంది? 1000. రాంబాబు గారికి ఫస్ట్ తంబ్. రాంబాబు గారు, వందన గారు, సునీత మేడం, స్వప్న గారికి లేదా? ప్రీతి గారికి. మీరు రియాక్షన్స్ దగ్గరనే మళ్ళీ మనకు కొంత 6 అయిందంటే మీరు పనిలోకి వెళ్ళిపోతారు. సో మీరు స్టార్ 1000 కావాలి అంటే ఇప్పుడు ఇది మీ గురించే. ఎగ్జిక్యూటివ్ కి స్టార్ 1000 రూబీ కోసం అది రేపు మీటింగ్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఎవరి కోసం అని అంటే, ఎవరైతే 1000 స్టార్ క్రియేషన్ ద్వారా 1000 అవ్వాలనుకుంటారో వాళ్ళ గురించే ఈరోజు మొత్తం కూడా, వాళ్ళ గురించే. అందుకని మీరే రెడీగా ఉండాలి. ఇప్పుడు స్టార్ 1000 అవ్వడానికి ఉన్న వాళ్ళు ఎవరెవరు వీడియో ఆన్ చేసుకున్నారో మీకు మీరు ఒకసారి చూసుకోండి. ఎక్కడో ట్రైన్ లో ఉన్నట్టున్నారు, వాళ్ళకి అంత శ్రద్ధ చూపిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రోగ్రామ్ టైమింగ్ ని కరెక్ట్ గా మీరు రెస్పెక్ట్ చేస్తున్నారా లేదా, ఆ టైమింగ్ కల్లా మీరు రెడీ ఉన్నారా లేదా అనేది ఇది మీరు ఎంత తొందరగా నేర్చుకుంటే అంత. ఒక ఫిజికల్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనం అన్ని సెట్ చేసుకొని, ఇంట్లో వాతావరణాన్ని అన్ని సెట్ చేసుకొని ఏ విధంగా అయితే అంత శ్రద్ధ చూపిస్తామో, అదే నాలెడ్జ్ ఇక్కడ అందుతుందా లేదా? శాంతి గారు, నాగరాణ్ గారు, మీకు తెలుసు కదా సీనియర్, అదే నాలెడ్జ్ కదా, సేమ్ టు సేమ్. మనం ఏమి తగ్గించట్లేదు. అంతే మోటివేషన్, అంతే ఎడ్యుకేషన్ ఉన్నది. మీరు ముందు ఈ స్థానానికి చేరుకోవాలి. మీరు డ్రీమర్ అంటే ఈ స్థానానికి, ఇది ఎగ్జాక్ట్ గా మన చైర్మన్ గారి క్లాసు, ఒక సిఇఓ గారి క్లాసు అని అనగానే, ఎప్పుడో ఒకసారి పెట్టేటువంటి మీటింగ్ కి మనం ఎట్లా రెడీ అవుతామో, స్కూల్ కూడా ఎప్పుడో ఒకసారి పెడితే అట్లా రెడీ అవుతామా? రోజు రెడీ అవుతామా స్కూల్ కి? ఇది కూడా బిజినెస్ స్కూలే. ఇక్కడ పెద్ద పెద్ద ఈ ఇంజనీరింగ్ లేకపోతే ఎంబీబీఎస్ నేర్చుకునే ఏమీ ఉండదు. ఉండే విధానమే చాలా మెయిన్. ఉండే విధానం. మీరు ఆ యొక్క ఎగ్జాక్ట్ గా మనకి ముందుకు వెళ్ళడానికి ఏదైతే డైలీ క్లాసెస్ ఉంటాయో, ఆ క్లాసెస్ కి పర్టికులర్ టైం, ఒక వెల్నెస్ బాస్కెట్, లేకపోతే మార్నింగ్ బిజినెస్ మీట్, దీనికి మీరు, అది కూడా ఎర్లీ మార్నింగ్. నేను అందుకే డ్రీమర్స్ క్లబ్ అంటుంది. డ్రీమర్స్ క్లబ్ ఫస్ట్ దీనికి మీరు మైండ్ సెట్ చేసుకోండి, ట్యూన్ చేసేసుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. ఏమంటారు జానయ్య గారు? అది కరెక్టేనా? అన్ని సెట్ అయిపోతాయి. ఫుడ్ డైట్ ప్లాన్ సెట్ అయిపోద్ది. ఇక ఎన్నని చెప్పాలి నేను? ఒకటే రెండు. నిద్ర చేయించినవాడు అన్ని చేయించేస్తాడు. అన్నిటిని, కామక్రోధ లోభ మదమాచర్యాలు అన్ని పోతాయంట నిద్ర చేయిస్తే. అది అంత పవర్ఫుల్. అసలు తీసుకెళ్ళు మాయ లోకంలో పడేస్తుంది. అంత ఇంపార్టెంట్. సో ఎమోషనల్ గా ఫిట్నెస్ ఉండడమే బిజినెస్ లో ఫిట్నెస్ అని అంటున్నారు మేధావులందరూ. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకున్న వాళ్ళు తమ్ము ఇవ్వండి.
ఒక దగ్గర కూర్చోండి అందరు, ఇంకా రాంబాబు గారు, కమల్ గారు రియాక్షన్స్ దగ్గర ఉండండి. ఈ అర్ధ గంట, ముప్పావు గంట, ఈ గంట, ఉమ్, కొంచెం అక్కడ ఒక దగ్గరనే కాన్సన్ట్రేషన్. థౌజండ్స్ ని తయారు చేయడం చాలా పెద్ద లక్ష్యం. థౌజండ్స్ ని తయారు చేసామంటే ఎన్ని థౌజండ్స్ తయారు చేస్తే అంతమందికి ఉపాధి ఇప్పించినట్టు. ఏమంటావు మా శెట్టి, కరెక్టేనా? అంతమందికి ఉపాధి కల్పించినట్టే. 1000 ని మనం రాంబాబు గారికి 1000 అనేది అన్నా అంటే ఒక బిజినెస్ ఉపాధిని కల్పించేసినట్టే. రెగ్యులర్ ఇన్కమ్ అంటే, ఉపాధి అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఇచ్చిన అవకాశం కాదు, ఇంకా ఇప్పించేసినట్టే. ఓ కృష్ణప్రియ గారు 1000 అయ్యారని అంటే ఇంక వారికి ఓ గవర్నమెంట్ జాబ్ ఇప్పించినట్టేనండి. కరెక్ట్ గా అర్థమవుతుంది. ఉమ్, అది మరి ఆ థౌజండ్స్ ని మరి ఇండస్ట్రీ వాళ్ళు అంటే అది అంతే కాదు. ఖచ్చితంగా అతనికి ఆ బిజినెస్ మైండ్ సెట్ ఉండి తీరాల్సిందే. మనం ఒకటో మెట్టు, రెండో మెట్టు ఎక్కితేనే ఆ తర్వాత వచ్చే వాళ్ళు ఒకటో మెట్టు ఎక్కుతారు. నేను నా 5వ మెట్లో ఉంటే వాళ్ళు 4 మెట్లకి ఆ అవకాశం దొరికినట్టు ఎక్కడానికి, రావడానికి. బిజినెస్ ని బిజినెస్ లాగా కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఇది మొదటి స్టెప్. టైం కి మనం రెడీ అవ్వడం అనేది మొదటి స్టెప్. నేను టకటక చెప్తాను, తర్వాత ఒక వీడియో చూపిస్తాను, అన్ని నోట్ చేసి పెట్టుకోండి. అందులో చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. ఫిట్సి, FIDSI, ఫిట్సి వాళ్ళ వెబ్సైట్ చూసుకోండి. వెబ్సైట్ చూడండి. మొన్న మ్, ఢిల్లీలో ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా అరేంజ్ చేస్తున్నారు ఫిట్సిలో. ఆ వెబ్సైట్ లో ఆ ఈ యొక్క కంపెనీల లిస్ట్ కూడా వాళ్ళు విడుదల చేశారు. మ్, అందులో ఒకసారి చెక్ చేసుకోండి, సరేనా? సో ఆ ఆ యొక్క వెరిఫికేషన్ దాంట్లో కన్సూమర్ అఫైర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వన్ ఆఫ్ ది పార్ట్. మీరు ఒకసారి దాన్ని చూడండి, ఫిట్సీకి సంబంధించి. సో డియర్ ఫ్రెండ్స్, బిజినెస్ ని బిజినెస్ లాగా అర్థం చేసుకోవడము. ఇది వర్చువల్ది కాబట్టి అర్థం కాదు, తెలియదు అసలు. ఏదో 4 ప్రొడక్ట్లు తీసుకుంటే వచ్చేసింది అవకాశం, కాబట్టి దీన్ని అంత ఊహించలేరు. ఊహించిన వాళ్ళే పర్ఫెక్ట్ గా ఉంటారు జీవితం, లేకపోతే ఊహించలేరు. కనపడదు, ఎవరు కనపడదు. ఒక ఆఫీస్ అని దాని నిండా ప్రొడక్ట్లు కనిపించి ఒక 2 ఎంప్లాయీస్ ఉంటే అప్పుడు అది బిజినెస్ లాగా కనపడుతుంది. చేతి నిండా పెట్టుబడి పెడితే వెళ్ళి అక్కడ కూర్చుంటుంటే నేను బిజినెస్ చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే అసలు ఆ డ్రీమర్ కి ఇది వర్చువల్ గా అర్థం కాని కూడా అర్థం కాదు, తెలియని కూడా తెలియదు. నేను వాట్సాప్ ని ఒక బిజినెస్ అని అనుకోలేదు. వాట్సాప్ అనేది ఒక కంపెనీ, తెలుసా అది? లేకపోతే సేవ కింద ప్రభుత్వం ఏం తయారు చేసి పెట్టిందా? అది కదా, అది ఒక కంపెనీ. గూగుల్ అనేది ఒక కంపెనీ, ఫేస్బుక్ అనేది ఒక కంపెనీ. అవన్నీ ఒక కంపెనీలు అవి. ఫస్ట్ లో నేను అలా ఫోన్ కొంటే అది ఇస్తారేమో ఫ్రీగా అని అనుకున్నాను. లేదు లేదా, అది ఒక కంపెనీ. ఫిజికల్ గా కొన్ని కోట్లు పెట్టి పెట్టిన పరిశ్రమలు ఎవరైతే పెట్టారో వాళ్ళతో పాటు పోటీ పడుతున్న కంపెనీలు అవి. టెలిగ్రామ్ ఒక కంపెనీ. ఓకే. సో ఈ యాప్స్ అన్ని కూడా ఒక్కొక్క కంపెనీలు అవన్నీ. సాఫ్ట్వేర్లు అన్ని కూడా ఒక్కొక్క కంపెనీలు అవి. డే ఫ్రెండ్స్, డిజిటల్ వీవా అనేది ఒక కంపెనీ. మీ వర్చువల్ ఆఫీస్ నిజమైన ఆఫీస్ అది. మనం పెట్టే ప్రోగ్రామ్స్ ఇవన్నీ బాంకెట్ హాల్స్ ఇవి, వర్చువల్ బాంకెట్ హాల్స్ ఇవి. నేను ఇప్పుడు మనం ఏదో కలుసుకున్నాం, బాంకెట్ హాల్లో కలుసుకున్నాం, మనం చేతిలోంచి డబ్బులు పోతేనే అది అనే ఫీలింగ్ వదిలిపెట్టండి. అది దానికైతేనే నేను రెడీ అయి ఉండాలి, ఆ స్కూల్సే స్కూల్స్ అనేది వదిలిపెట్టండి. ఒక పైప్ లైన్ ని నేను 5 లక్షలు ఇచ్చి వడ్డీకి తిప్పితే వచ్చేటువంటి డబ్బే డబ్బు. కష్టపడి ఇల్లు కట్టి రెంట్ వచ్చేదే రెంటు. అలాగా ఏమీ లేకుండానే మీరు ఒక పైప్ లైన్ వేసుకోగలరు, డబ్బులు వచ్చే మార్గాన్ని సృష్టించుకోగలరు. ఒక ఏజెన్సీ ద్వారా ఒక మార్కెట్ ని, నెట్వర్క్ ని క్రియేట్ చేసుకొని దాని నుంచి మీరు కమిషన్ పొందగలరు. యూట్యూబ్ అనేది ఒక కంపెనీ, దాంట్లో మన సబ్ కంపెనీ. మనం ఒక ఛానల్ ను ఓపెన్ చేసుకుంటాం.
దానికి పెద్దగా బయట పెద్ద ఆఫీసో లేక పెద్ద పెద్ద కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంట్లో కెమెరాలు పెట్టి కూడా లక్షలు సంపాదించే వాళ్ళు, వంటలు చేస్తూ వీడియోలు తీసి కూడా లక్షలు సంపాదించే వాళ్ళు లేరా కృష్ణప్రియ? కంపెనీ, అది కూడా సంపాదించడమే 21st సెంచరీ బిజినెస్. మీరు కూడా ఒక పైప్ లైన్, ప్యాసివ్ పైప్ లైన్ ని వేసుకోవచ్చు హాయిగా. మీకు ఇంటి ఖర్చులకి, కరెంట్ బిల్ కట్టుకోవడానికి, స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఉమ్. కాకపోతే యూట్యూబ్ లో ఒక ఛానల్ కి ఒక ఛానల్ కి సంబంధం ఉండదు. ఇక్కడ మన సీనియర్ ఛానల్ కి మనకి సంబంధం ఉంటుంది. లేకపోతే మనకు స్కిల్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకే స్కిల్ ఉన్న సీనియర్ తన ఛానల్ తో పాటు మన ఛానల్ ని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇద్దరి ఛానల్ వేరు వేరు కాదు. ఉమ్. వేరు వేరు కాదు. నా డెవలప్మెంట్, నా పిల్లల డెవలప్మెంట్ వేరు వేరు కాదు. నా కొడుకు సంపాదించిన నేను సంపాదించినట్టే, నేను సంపాదించిన నా కొడుకు సంపాదించినట్టే. సో మైండ్ సెట్ అనేది చాలా చాలా ముఖ్యము. మనం సరిగ్గా ఊహించగలుగుతున్నామా లేదా? ఇంతకు మించింది ఇంకా ఏదీ లేదు. దయచేసి క్లాస్కి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎట్లయితే రెడీ అవుతామో, ఈ బిజినెస్ స్కూల్ కూడా ఒక 3 సంవత్సరాలు టైంకి రెడీ అవ్వడం. పద్దాక ఫోన్ చేస్తారండి అనేది వాళ్ళు ఎవరైతే బిజినెస్ మైండ్ సెట్ లేదో, జస్ట్ కొనుక్కున్నారో, వాళ్ళు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వేరే. కానీ నేను స్టార్ 1000 అవ్వాలి అని అనుకున్నటువంటి పైప్ లైన్ వేసుకోవాలి, నా ఛానల్ అభివృద్ధి చేసుకోవాలనుకునే వాళ్ళకి కాదు. ఇక్కడ నేను సీనియర్ స్కిల్ ని ఉపయోగించుకుంటున్నాను, నా సమయం ఇవ్వడం ద్వారా ఆయన నుంచి నేను ఉపయోగించుకుంటున్నాను అనేటువంటిది ఉండాలి. ఇక టీం ని క్రియేషన్ చేసుకోవడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది ఇక మనకు గుడ్ విల్ ని పెంచుకోవడం. నేను స్కూల్ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ స్కూల్ కి సంబంధించినటువంటి గుడ్ విల్ ని పెంచుకోవడం, చరిష్మాని పెంచుకోవడం. అప్పుడు ఒక ఒక 3 సంవత్సరాలు నేను కష్టపడ్డానంటే ఇంకా అక్కడి నుంచి అడ్మిషన్స్ వస్తూనే ఉంటాయి, ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. కానీ మొదట్లో పెట్టినప్పుడు నేను ప్రాపగండ చేయాల్సిందే, పబ్లిసిటీ. అవునా? నా షాప్ గురించి కానీ, ఒక్కసారి ఇక నా షాప్ ఎక్కడ ఉంటుంది, ఎంత క్వాలిటీగా ఉంది, నా హోటల్ గురించి అర్థమైన తర్వాత ఇక ఆ తర్వాత ఇంకా ఆ గుడ్ విల్, ఆ చరిష్మానే క్రియేట్ చేస్తుంది. ఇంకా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తుంటే, అడ్మిషన్స్ మీద అడ్మిషన్స్ వస్తాయి. అందులోకి వెళ్ళడానికి క్యూలు కట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఆ హోటల్ గురించే, ఆ బిర్యానీ గురించి, ఆ పిజ్జా గురించి, ఆ స్కూల్ అడ్మిషన్ గురించే తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. దయచేసి బిజినెస్ మైండ్ సెట్ ని చేసుకోండి. ఇది మొట్టమొదటిది. ఎందుకని 5 గంటలకే నేను పెడతాను. ఏ ఇంపార్టెంట్ విషయమైనా 5 గంటలకే ఎందుకు చెప్తానంటే, ఆ డ్రీమర్ గురించి వెయిటింగ్ ఇక్కడ. ఆ నిద్రను జయించే వ్యక్తి కోసం ట్రై. మీరు ఎంత 1000 డేస్, 1000 డేస్ మీ యొక్క స్టార్ 1000 కోసం 1000 డేస్. ఐడిఎస్ 1000 డేస్ అయింది కదా సార్ అనొద్దు. మళ్ళీ మళ్ళీ అది తొండేది. నేను ఐడిఎస్ 1000 డేస్ అయింది ఎందుకు అవ్వలేదు? అట్లా కాదు. 1000 డేస్ అటెండెన్స్, అటెండెన్స్, ఇంప్లిమెంటేషన్, విశ్వసించడంలో 1000 డేస్, ఆబ్సెంట్ లో 1000 డేస్ కాదు. ఎగ్జాక్ట్ గా చెప్పండి. మీకు మొబైల్ పట్టుకొని చేసినా కూడా ₹1,00,000 ఇచ్చింది ఇండస్ట్రీ వాళ్ళు. మొబైల్ పట్టుకొని, అది పట్టుకొని ఇల్లంతా తిరుగుతూనే ఎక్కడికి వెళ్తున్నా మీకు ఆ టీం ని కూడా ఇచ్చింది. నిలబెట్టుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేశారని వివా వివాన్ అంటానికే లేదు అసలు. మనం ఎంత బిజినెస్ మైండ్ సెట్ కలిగి ఉంటాం. ఇది ఒక్కసారి నెలకు 5,000 రావాలంటే ఎన్ని లక్షలు వడ్డీకి తిప్పాలి, ఎంత సంపాదించి పెట్టాలి? మరి వారానికే వస్తున్నప్పుడు మనం ఎంత ఇస్తున్నాం అనేది. వివా అడగకపోయినా లక్ష్మీదేవి అడగదా? లక్ష్మీదేవి ఒక ఎనర్జీ. నా దగ్గర 2 భాగాలు ఉన్నాయి బుక్. పవర్, అది ఒక ఎనర్జీ, శక్తి ప్రవాహం అని ఉంటుంది. అవతల డబ్బు, ఆ టైటిల్ చూసే కొన్నాను నేను. శక్తి ప్రవాహం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవ్వకుండా రాదు. సో మీరు ఒక పైప్ లైన్ ఇండస్ట్రీ గురించి ఎగ్జాక్ట్ గా అర్థమైన తర్వాత ముందే ఊహించకుండా
ఎగ్జాక్ట్ గా అర్థమైన తర్వాత నేను స్టార్ట్ చేస్తా అంటే వాళ్ళకు కూడా ఆల్ ది బెస్టే. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా. ఉమ్, వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. మొన్న ఒక ఫిట్సీ వ్యక్తి, మీరు రేఖా గుప్తా గారు మాట్లాడుతుంటే ఒక వ్యక్తి పేరుని అనౌన్స్ చేశారు చూసారా? స్మృతి ఇరానీ గారిని, తనని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. మీరు ఆ వీడియో చూసారో లేదు? అతను ఫిట్సీలో మెయిన్ మెంబర్. అటువంటి ఫిట్సీకి ప్రెసిడెంట్ మన సీఈఓ అంటే మీరు ఎంత అర్థం చేసుకోవాలి? ఫ్యూచర్ ఇంకా గెస్ చేయలేకపోతే ఎట్లా? అక్కినేని గారి కుటుంబం, నాయుడు గారి కుటుంబం ఎప్పుడో గెస్ చేశారు ఈ సినిమా ఇండస్ట్రీ మామూలుగా ఉండదని. ఒకప్పుడు నాటకాలు వేసుకునేదని అనుకునేది, కానీ ఫ్యూచర్ నేల్తది ఇది సినిమా ఇండస్ట్రీ. ఇంకా గెస్ చేశారు ఆ కుటుంబాలు. గెస్ చేసి రాళ్ళ రప్పలు ఉన్న దగ్గర కొనుక్కున్నారు. ఇప్పుడు అయ్యే వజ్రాలై కూర్చున్నాయి. ఆరోగ్యం మహాభాగ్యం నాయన, ఆరోగ్యం మహాభాగ్యము. బయో యాక్టివ్స్ జపాన్ చేసేటువంటి సప్లిమెంట్స్ ఏవైతే న్యూట్రాసిటికల్ ఉన్నాయో అవి వజ్రాలతో సమానం, ప్రాణ సహితమైనవి. ఇక మీరు దాన్ని చేయాలి, గెస్ చేయాలి, ఊహించాలి. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మంచి ప్రోడక్ట్ నా చేతిలో ఉందా లేదో తెలుసుకోవాలి. దానికి సంబంధించింది నాకు ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత వస్తుంది తర్వాత నేను ఎంతలా బిజినెస్ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకున్నాను, అది ముఖ్యం. అది ముఖ్యం. మీరు మీ మైండ్ ని జయించాలి అంటే దాని ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్యూషన్ వస్తుంది. నాకు ఎలా తెలిసింది? నాకు బయట ఇన్ఫర్మేషన్ నేను తీసుకున్నాను, లోపల నుంచి ఇంట్యూషన్ వచ్చింది, ఇదే నీ కెరియర్, ఇంకా ఫ్యూచర్ ఇదే అని వచ్చింది. ఆఫ్టర్ 7 years ఈ రోజు దీంట్లో ఎడ్యుకేషన్ కోసం, దీంట్లో టీమ్స్ కోసం ఎంతమంది తాపత్రయపడుతున్నారు. కాదని మధ్యలో వెళ్ళి వేరే వేరే కంపెనీలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఎంత రిక్వెస్ట్లు ఇప్పుడు. అది మన సెలక్షన్, ఇంట్యూషన్ సెలక్షన్ చేస్తుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే చాలు. మనసు పవర్ అది. మీకు నిజంగా మనసు పవర్ ని పెంచుకోవాలంటే నిద్రను జయించడం అనేది ఫస్ట్ మీరు పెట్టుకోవాల్సినటువంటి ఆప్షన్. దాన్ని ఎట్లా వాడాలో తెలియాలి అసలు నిద్రని. ఎక్కడ మనకుంది, కావాల్సినంత శక్తి ఉంది. ఆ సార్కి చూడండి, ఆ మేడంకి చూడండి, ఎంత మంచి టీం ఉందో అనిపించుకునే రోజులు ముందు ఉన్నాయి. కానీ మనల్ని మనం ఎలా జయించుకొని నిర్మించుకోవాలి, తయారు చేసుకోవాలి అనేది ముఖ్యం. ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది, అవన్నీ చెప్పాలనిపిస్తుంది. ముందు ఇది లేకపోతే అదెందుకు అని అనిపిస్తుంది. దాని గురించి కొంచెం అందుకని ఎక్కువ చెప్పాలి. ఈ ఫిట్నెస్ లేకపోతే ఎందుకు అది? మీరు ఒకటి చెప్పండి, ఐపీఎస్ కావాలంటే ఏం ఏం చెక్ చేస్తారు ఫస్ట్? నువ్వు ఎంత స్కిల్ ఉందనే చెక్ చేస్తారా శ్రీకాంత్? ఏ ఫిట్నెస్ ఫస్ట్ చెక్ చేస్తారు? ఫిజికల్ ఫిట్నెస్ ని చెక్ చేస్తారు. ముందు ఫిజికల్ అయిన తర్వాతనే మిగతా నాలెడ్జ్ అంతా చెక్ చేసేది ముందు. అలాగే బిజినెస్ లో కూడా డెవలప్ అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యము. ఎంత ఎనర్జెటిక్ గా ఉంటున్నావు, ఎంత ఉత్సాహంగా ఉంటున్నావు. 24 గంటల్లో మాక్సిమం గంటలు ఉత్సాహంగా ఉండాలి, మాక్సిమం గంటలు. దానికి ఎనర్జీ వచ్చేటువంటి ఆ యొక్క టిప్స్ కూడా తెలియాలి. లేకపోతే అది ఒకవేళ ఎనర్జెటిక్ గా ఉంటే మహిళ అయినా సరే, ఎవరైనా సరే, దానికి లింగ భేదం ఏం లేదు, ఎవరైనా సక్సెస్ అవుతారు. చదువుతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు, అంతా ఎనర్జీని చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ఇక మన బిజినెస్ వర్చువల్ గా ఉన్నప్పటికీ ఫిజికల్ గా ఉన్న దాంతో పోలుస్తూ మనం ఊహిస్తూ వెళ్ళడం. క్రాంతదర్శులు అని అంటారు, అంటే ముందే ఊహించేవాళ్ళు. దార్శనికులు అంటారు, అంటే ముందే సక్సెస్ ని ఊహించడం, గెస్ చేయడం, కంపెనీని గెస్ చేయడం, ప్రొడక్ట్ ని గెస్ చేయడం, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ ని గెస్ చేయడం. నేను ఎప్పుడో చెప్పా, ఇన్సూరెన్స్ కంటే ఎక్కువగా ప్రభుత్వం భుజాల మీదకి ఎత్తుకొని తీసుకెళ్లేది ఆ తర్వాత రంగం ఏదైనా ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, నిపుణుల దగ్గర నుంచి, విద్యావేత్తల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్సూరెన్స్ కంటే కూడా ఇంకెక్కువ ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లేది. యువత గురించి, మహిళల గురించి, జీడిపిలో వాళ్ళ యొక్క శాతం గురించి ఎంతో ఆలోచించి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ని ముందుకు తీసుకెళ్తుంది.
ఈ దేశంలో ఎంతో ఇంజనీరింగ్ కానీ మిగతా చదువులు ఉన్నత విద్యను అభ్యసించి కూడా వాళ్ళ స్కిల్కి తగ్గటువంటి ఇన్కమ్ లేదు. కొనుగోలు శక్తి రాను రాను పడిపోతుంది. కొనుక్కునే స్కిల్ అనేది లేదు, కొనుగోలు శక్తి లేదు, మనీ లేవు. మరో ఆఫ్రికా కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా కొనుగోలు శక్తి పెరగాలంటే డైరెక్ట్ సెల్లింగ్ వన్ ఆఫ్ ది వెపన్ అని, మేజర్ కీ రోల్ అని. నేను కాదు, అమితాబ్ కాంత్ గారి వీడియో ఒకసారి చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ గ్లోబల్లో ఇండియా 11వ ర్యాంకులో ఉంది, 21,000 టర్న్ ఓవర్ తోటి డైరెక్ట్ సెల్లింగ్ లో. వెళ్ళండి ఒకసారి ఫిట్సీ వెబ్సైట్ కి వెళ్ళండి. మీరు ఫ్యూచర్ ని ఎంతో చదువులు చదివి 8,000కి 10,000కి 15,000కి నెలంతా 30,000 కూడా రావట్లేదండి నెలంతకి. రోజుకి 1,000 రూపాయలు అడ్డం మీద వెళ్తే వాళ్ళకుంది 800. చదువుకున్న వ్యక్తికి అంత కష్టపడలే. నీకు ఎంత కష్టపడ్డా రోజుకి 500 కూడా ఉండదంటే అసలు ఆ చదువు పక్కనే పెట్టేటోళ్ళు, అప్పటి నుంచే కష్టపడేటోళ్ళు. రోజుకు 1,000 రూపాయలు. నేను ఉద్యోగం చేస్తున్నా, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, రోజుకి నా వాల్యూ ఎంత? 2,500, 2,700 నుంచి 10,000, 12,000, 17,000 ఇట్లా నెలల తరబడి. ఎప్పుడో గాని 30,000 కాలే. అది అంటే రోజుకు 1,000 రూపాయలు అయింది. ఓకే, రోజుకి 10,000 అయ్యి 3 లక్షలు ఎప్పుడవుతుంది? లేదా అసలు ఆ సామర్థ్యం లేదా? అంత కెపాసిటీ మన మైండ్ సెట్ కి లేదా? ఇప్పుడు కూడా 45 ఏళ్ళకి 40,000 లేకుండా 10,000కి 20,000కి మనము ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే నెక్స్ట్ జనరేషన్ కి ఎంత ఉంటుంది అనేది. ఆపర్చునిటీ ఉంటుంది అక్కడ. ఆ ఆపర్చునిటీని మనం ఎలా ఊహిస్తున్నామో, ఎలా ఉపయోగించుకుంటున్నాం. ఒకసారి గౌరవనీయులు మన చైర్మన్ గారికి, సి అంజర్ సార్కి మనం చాలా హార్ట్ ఇవ్వాలి. శంషుద్దీన్ సార్కి, అభిలాష్ సార్కి ఈ అవకాశాన్ని ముందుగా ధైర్యంగా మనకు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఈ ధైర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టిన ఎట్లా వస్తుంది అవకాశం లేకపోతే? ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేను సాధించగలను అనేటువంటిది ఎట్లా ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? అవకాశం ఉంటే ఇంప్రూవ్ అవుతుంది. అది ఆ ప్లాట్ఫామ్ ఉంటే అప్పుడు ఉంటుంది. సో ఊహించడం అనేది ఫస్ట్ స్టెప్. నిద్రను జయించడం మొదటిది, తర్వాత ఊహించడము. బయట ట్రెడిషనల్ బిజినెస్ తోటి దీన్ని కూడా ఊహించండి. కేవలం జూమ్ లోకి వచ్చేస్తున్నాం కదా అని, ఆ యూట్యూబ్ చూసేదేదో ఈ నెట్ ఇందులోకి వస్తున్నాను అనే చాలా తేలిక భావన ఉంటే దాన్ని సెట్ చేసుకోలేము. ఇది ఎంతో ఎంతో నా సమయం, నేను ఇందులో పెట్టుబడి పెట్టకపోవచ్చు కానీ నా సమయంతో సంపాదనగా మార్చుకోవచ్చు నా సమయాన్ని అని మీరు తెలుసుకోవాలి. తర్వాతది మన యొక్క ట్రస్ట్. కొన్ని పదాలు నేను చెప్తాను, ఆ వీడియోలో తను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకంటే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాకపోతే మనకున్న ఇప్పుడు ప్రస్తుత పనికి నేను అన్వయించి చెప్తున్నాను. ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. మొట్టమొదటిది ట్రస్ట్. నేను నా గవర్నమెంట్ జాబ్ పక్కన పెట్టి ఎంత ట్రస్ట్ ఉండాలి, ఎంత విశ్వాసము. అంటే కంపెనీ మీద ఉంది, నా మీద నాకు కూడా. అటువంటి సీనియర్స్ చేసిన ఆ యొక్క వర్క్ని చూసి నేను నేర్చుకున్నాను, అటువంటి గైడెన్స్ తీసుకున్నాను, ఆ మైండ్లో మొత్తం ఫీడ్ చేసుకున్నాను వర్క్ స్టైల్ని. సో బ్యాలెన్స్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. టీంని క్రియేషన్ చేసుకోవడం, హోల్డ్ చేయడం, ఎక్స్పాండ్ చేయడం. సింపుల్ ఏం లేదు. నా ఇన్కమ్ కావాలంటే ఎవరికి ఇన్కమ్ ఇప్పించాలనే ఒక్క ఆలోచన ఇంకా మిమ్మల్ని తిరుగులేని వ్యక్తిగా తయారు చేస్తుంది. ఇప్పుడు నాకు ఇన్కమ్ కావాలి, ఎవరికి ఇన్కమ్ ఇప్పించాలి. నాకు ఇప్పుడు ర్యాంక్ కావాలి, ఎవరికి ర్యాంక్ ఇప్పించాలి. అంతే, విన్ టు విన్. ఒకరిని విన్ చేస్తే మనం విన్ అవుతాం. దట్ ఈస్ వివా సక్సెస్ సీక్రెట్, సింపుల్ సీక్రెట్. ఇది బాగా నేను డెవలప్ చేసుకున్నాను. నా ఇన్కమ్ కి గురించి కాకుండా అలాగే ఇన్కమ్ కోసం శ్రద్ధ చూపించే వాళ్ళు ఎవరు? లెర్నింగ్ లో ది బెస్ట్ లెర్నింగ్ ఏంటంటే టీచింగ్. టీచింగ్ కంటే బెస్ట్ లెర్నింగ్ ఉంది, అవునా? బోధించడమే చక్కగా నేర్చుకోవడం. నేను ఎంత బోధిస్తే అంత నేర్చుకోగలను. ఓకే, నా వాళ్ళ ర్యాంక్ గురించి, ఆ 250 గురించి, ఆ స్టార్ల గురించి నేను ఎంత ఆలోచిస్తే నా 1000 ర్యాంక్ అంత వస్తుంది.
కొనుక్కోవాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది? వినాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది? 6,000 కావాలన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది? ఇది మీరు చూసుకుంటూ ఉండాలి. విశ్వాసము, ప్రతి ఒక్క స్టెప్ విశ్వాసంతో వేయాలి. నేను ఖచ్చితంగా వాళ్ళ స్టార్ని నేను చేయగలను, 215 చేయగలను, 500ని చేయగలను, ఐ కెన్ మేక్. ఎందుకంటే నేను నా 500 అయ్యే వరకు నేర్చుకున్నాను కదా, తెలుసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఎవరినైనా డైమండ్ చేయగలను నమ్మకం నాకు ఉందంటారా లేదంటారా? ఉంది. ఎట్లా వచ్చింది? మరి నేను కూడా ఒకప్పుడు 215 స్టార్ని వాళ్ళ నుంచి నేర్చుకున్నది. వాళ్ళ యొక్క రూబీ అవ్వడానికి, వాళ్ళ యొక్క 1000 అవ్వడానికి, 500 అవ్వడానికి కావాల్సినటువంటి కెపాసిటీ నాకు ఉంది అనుకోవడం చాలా. ఇది విశ్వాసం అనేది బాగా బాగా ఇంపార్టెంట్. చూడండి, మన టీంకి ఎలా విశ్వాసం కలిగించగలం అనేది ఈ పాయింట్ ని ముఖ్యంగా రౌండప్ చేసుకోవాలి ఈరోజు. ఏంటంటే మనం రెగ్యులర్ గా చేసేటువంటి, ఇప్పుడు నేను ఈ రెగ్యులర్ గా సర్వీస్ ఇస్తున్నాను, ఈరోజు 5 AM కి నేను సర్వీస్ ఇస్తున్నాను. మీ వెల్నెస్ బాస్కెట్ లింక్ పెట్టారా లేదా అని కూడా అడుగుతానో లేదో, కానీ ఈ 5 AM ది మాత్రం పెట్టారా లేదా అని అడుగుతాను, ఒకవేళ పనిలో పడి మర్చిపోయినా. ఎందుకంటే ఇది నా షాప్, ఇది నేను ఓపెన్ చేయాలి, నా ఆఫీస్ ఇది నేను ఓపెన్ చేసుకోవాలి. ఇది నా సర్వీస్ అనమాట, డైలీ సర్వీస్. ఎప్పుడో ఒకసారి మోటివేషన్ చేసి వదిలేసాను సార్ అంటే అది సర్వీస్ కాదు, డైలీ సర్వీస్. ఓకే, నేను ఈ సర్వీస్ ఇవ్వాలి. సో వెల్నెస్ బాస్కెట్ ఒక సర్వీస్. మన షాప్ ఓపెన్, ఇక్కడ ఏం షాపులు లేవు, ఇంకా ఇదే షాప్. ఇక్కడనే అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటుంది. వెల్నెస్ బాస్కెట్ వచ్చి అమ్మే వాళ్ళు అక్కడే ఉంటారు, కొనే వాళ్ళు అక్కడే ఉంటారు. దయచేసి ఈ వర్చువల్ బిజినెస్ ని బాగా స్టడీ చేయండి. ఓకే, సో మీ యొక్క జిఎస్ఎం కూడా మీ యొక్క షాప్ కృష్ణప్రియ, సునీల్. లేకపోతే మీరు షాప్ ఓపెన్ చేయలేదు, జస్ట్ ఐడియా వేసినట్టే ఉంటది. అడ్మిషన్ తీసుకున్నారంటే ఆ స్కూల్కి వెళ్తున్నాను, వస్తున్నానంటే వస్తున్నాను, ఆయారం గయారం అట్లనే ఉంటది ఇంకా. కానీ దాంట్లో మనం ఏం చేస్తే చేసినట్టు అని అంటే, జిఎస్ఎం నా లెవెల్లో, నా ఆరా పవర్ ఇది ఎట్లానో, జిఎస్ఎం అనేది మీ లెవెల్లో మీ యొక్క షాప్, అది మీ యొక్క సర్వీస్. ప్రతి 500 ఈ బాధ్యత. మీరు షాప్ ఓపెన్ చేయండి ప్రతిరోజు. మీ మీ జిఎస్ఎమ్మా లేకపోతే మీ టీం బోత్ సైడ్స్ లో జిఎస్ఎమ్మా? కల్పన గారు, ఓకే, ఇది ఈ జిఎస్ఎం మీరు మీ షాప్ ని ఓపెన్ చేసినట్టు. ప్రతిరోజు జిఎస్ఎం ఎంత క్వాలిటీగా చేయాలి, అప్డేటెడ్ గా చేయాలి అనేది నేను నిన్న కూడా చెప్పాను. ఇంకా రోజు ఇంకా అది నడుస్తూనే ఉంటుంది. మాక్సిమం 5 AM ఎట్లనో 5 PM అట్లా, దాన్ని మిస్ చేసుకోకండి, అడ్జస్ట్ చేసుకోండి టైంని. ఇక అందరికి ఎట్లాగో ఒంటిపూట పడలే కదా. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా మనకి ట్రైనింగ్ కూడా ఉంది ఏప్రిల్ డేస్ లో. అది సెకండ్ వీక్ థర్డ్ వీక్ అనేది అనౌన్స్ చేస్తాము. అక్కడ మొత్తం కూడా మన యొక్క ఇగో ఈ బిజినెస్ మైండ్ సెట్ గురించే టోటల్, ఏ విధంగా ఒక పైప్ లైన్ వేసుకోవాలి మనం సంపాదించేటువంటి మనం. బయట ఎండ వచ్చినా, ఉప్పెన వచ్చినా, ఏం వచ్చినా కానీ అందరికీ ఆరోగ్యం కావాలి, న్యూట్రాసిటికల్. ఇంకా ఇంకా ఎంత ప్రాబ్లమ్స్ హెల్త్ గురించి అటాక్ చేస్తుంటే మన న్యూట్రాసిటికల్ అందరికి అంత అవసరం, అంత డిమాండ్ ఉంది బయట. సో ఇక్కడ మనం కూర్చొని టెక్నికల్ గా డెవలప్ అయితే చాలు. టెక్నికల్ గా అన్ని యూజ్ చేసుకుంటే, ఓ చిన్న భయం బెరుకు వదిలేసుకోండి. నేను ల్యాప్టాప్ని ఎలా ఉపయోగించాలి, నాకు తెలియదు, స్క్రీన్ షేరింగ్ తెలియదు, తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. ఒకప్పుడు టచ్ స్క్రీన్ పట్టుకోవాలంటేనే ఇబ్బంది పడేవాళ్ళు, ఇక్కడ నొక్కితే అటుపోతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా కొట్టేస్తున్నారు స్క్రీన్స్, టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ని. అలవాటైపోద్ది, ఏం కాదు. ఫస్ట్ అది ట్రస్ట్. ప్రోగ్రామ్ ఈజ్ షాప్ ఓపెనింగ్. సో మీరు జిఎస్ఎం చేయడం ద్వారా మీ టీంకి ట్రస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎస్, ఇది ఈ షాప్ రోజు ఓపెన్ ఉంటుంది, వర్క్ లో ఉంటుంది అని. ఓకే, దాని ద్వారానే గుడ్ విల్ అనేది పెరుగుతుంది. రెండవది ట్రైనింగ్. ఈ ట్రైనింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. 8 కోర్స్ స్టెప్స్ లో మనం రాను చాలా క్వాలిటీగా అప్డేట్ అవుదాం, క్వాలిటీగా తయారవుదాం. 8 కోర్స్ స్టెప్స్ లో అంటే నేమ్ లిస్ట్, నెట్వర్క్. నేమ్ లిస్ట్ అంటే నెట్వర్క్ క్రియేషన్ కి. ఇప్పుడు ఒక ఐలయ్య గారిని నేను సెట్ చేయాలి, 1000 ని చేయాలి, పలానా 250 బుచ్చిరెడ్డి గారిని 250 చేయాలి.
అని అనుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి నెట్వర్క్ని నేను స్టడీ చేయాలి. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనల్ని స్టడీ చేస్తారు. ఏం చేస్తుంటాడు మీ ఓడు అన్ని ఇంకా అడుగుతారు. అడిగి ఒక చక్కటి పరిష్కారం ఇస్తారు. అలాగే నెట్వర్క్ క్రియేషన్ చేయడంలో మనం సిద్ధహస్తులం అవ్వాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కేవలం ఎక్కడో ఫ్లెక్సీలు పెట్టి హైవేల పక్కన బోర్డ్స్ పెట్టేసి బోర్డింగ్ ఇలాంటివన్నీ ఏమి ఉండవు. ఇది బాగా ట్రస్ట్ మీద వెళ్ళేటువంటి బిజినెస్. మనకు నచ్చితే హరిప్రసాద్ కాఫీ వాడితే వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా ఇస్తే పక్కింటికి చెప్పాలి, అంతే. సో ఇది ఒకరి నుంచి ఒకరికి పర్సన్ టు పర్సన్ వెళ్ళేది. ఇక మీదట అన్ని కూడా పర్సన్ టు పర్సన్ వెళ్ళేది. బయట కాంపిటీషన్ బోల్డ్ అంత ఉంటది. కంపెనీలు పర్సన్ టు పర్సన్ వెళ్తేనే నిలబడతాయి, లేకపోతే డిమార్ట్ అయినా సరే అంతే. ఇంకా ఎవరైనా కానీ పర్సన్ టు పర్సన్ కస్టమర్ సెంట్రిక్ గా ఉన్న కంపెనీలే సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ అతని చేతిలోనే ఉంది. దయచేసి మా సినిమాని చూసి ఒక్కసారి లైక్ చేయండి. మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు చూసారా? మాకు కొంచెం రేటింగ్ ఇవ్వండి అని బతిలాడిన వాళ్ళు ఉన్నారా? వెళ్ళారు? రేటింగ్ ఇవ్వండి సార్, రేటింగ్ ఇవ్వండి. మొత్తం నేనే టైప్ చేసుకుంటా, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని కూడా అంట. చూడండి ఎంత పడిగాపులు పడుతున్నారో కస్టమర్ గురించి. అదే కస్టమర్ కి నువ్వు గనక లైక్ కొట్టి షేర్ చేస్తే సంపాదన నీకే డైరెక్ట్ ఇస్తాను కంపెనీలని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అంటారు. అవి ఎందుకని క్వాలిటీలో R&D పెట్టడంలో అంత ముందు ఉంటున్నాయి. ఈ ఫ్యూచర్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా? స్టడీ చేయకపోతే మీరు న్యూస్ పేపర్ తీసినప్పుడు వేరే వేరే కాదు చదివేది, హెల్త్ కి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు ఎక్కడైనా ఉంటే చదవండి. ఎప్పుడైనా ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టీవీ ఛానల్స్ కానీ ఓపెన్ చేస్తే ఈ రెండే చూడండి. ఈ లైఫ్ స్టైల్ని అభివృద్ధి చేసుకోండి. ఉంటే రెండే రెండు. ఏంటిది? హెల్త్ కి సంబంధించి. ఎందుకంటే మనం హెల్త్ వెల్నెస్ కి సంబంధించిన పర్సన్స్ కాబట్టి, అదే మన బిజినెస్ కాబట్టి. ఓకే, అనారోగ్యం మన బిజినెస్ కాదు. వాళ్ళకి ఆరోగ్యం గురించి అవసరం లేదు. అనారోగ్యం తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచించే వేరే, ఆ రంగం వేరే. అనారోగ్యం వచ్చిన తర్వాత ఆరోగ్యం, మన అనారోగ్యం వెళ్లకుండా ఆరోగ్యం గురించి. కాబట్టి ముందే ఆరోగ్యాన్ని స్టడీ చేయాలి. ఓకే, ప్రివెన్షన్ ఇది. సో మళ్ళీ బిజినెస్ ఆర్థిక పరమైన అంశాలు, ఏ ఏ కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి, మంచి గుడ్ విల్ సంపాదిస్తున్నాయి, వేటి షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది, ఒక ఐడియా. అట్లా వాళ్ళ యొక్క లోగో కూడా సంపాదిస్తారు తెలుసా, లోగో కూడా. ఓకే, వాళ్ళ యొక్క క్వాలిటీ, ఇవన్నీ కూడా వాటికి పరమైనటువంటి ఏముంటే దాన్ని ఒకసారి స్టడీ చేస్తూ ఉండాలి. అలా మన యొక్క బిజినెస్ మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. మనం నిజంగానే హరిప్రసాద్ కూడా పేదవాడే, మధ్యతరగతి. కానీ మైండ్ సెట్ లో మాత్రం అసలు ఉండకూడదు. మైండ్ సెట్ లో మనం మన ఇంటికి ఇచ్చి వెళ్ళేది మైండ్ సెట్టే. మైండ్ సెట్టే, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంప్రమైజ్ అయ్యే ముచ్చటే లేదు ఎప్పుడైనా సరే. మనం ఎవరి దగ్గర ఊడిగం చేయడానికి కూడా లేదు. ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం మనం ఇప్పుడు కూడా. ఎందుకంటే ఫస్ట్ లో కడుపులో పెట్టి చూసుకున్నది వాళ్ళే. మనం దాని మీద నిలబడి ఈ ప్రపంచాన్ని చూస్తాం. మనకు శాలరీ ఇచ్చే వాళ్ళందరూ గ్రేట్. అది తల్లి లాంటిది ఉద్యోగం ఫస్ట్. మన ఎప్పుడైనా ఆ తల్లిని పోషించాలి కదా మనం. మనమే ఉపాధి ఇచ్చేంత రేంజ్కి ఎదగాలి కదా. అంత కూడా పర్సెప్షన్ లోనే ఉంటుంది టోటల్ గా. సో ట్రైనింగ్ 8 కోర్స్ స్టెప్స్ కి ట్రైనింగ్ ని ఆహ్వానించండి ప్రతిరోజు. దానికి ఇంకా ఇంకా వినండి. అయిపోదు. విన్నాం కదా 8 అంటే 8 ఇవి ఉంటాయి అంతేనా? అట్లా కాదు, మేధో మదనం డిస్కస్ చేస్తూ ఉండాలి. ఆ క్రీమ్ అనేది వస్తూ ఉంటుంది. వంట చేయడం అయిపోయింది అప్పుడే ఆల్రెడీ? అదేం అవ్వలేదు ఇంకా. ఈ రోజు వంట చేయడానికి కూడా ఇంకా క్వాలిటీ కోసం చూస్తూ ఉంటాం, ఎంత జాగ్రత్తగా చేయాలని. ఓకే, క్రియేటివ్ థింగ్స్ అనేవి ఎప్పుడు ఎండ్ అవ్వవు. ఇప్పుడు నెక్స్ట్ ఈ సినిమా సక్సెస్ అయింది, ఇంకో సినిమాకి మళ్ళీ క్రియేటివ్ గా ఆలోచిస్తూనే ఉండాలి. క్రియేటివ్ వరల్డ్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా సరికొత్తగా పుడుతూ ఉంటుంది. సృజనాత్మకత అంటే సృజించడము, ఉన్న దాన్ని సరికొత్తగా క్రియేట్ చేసుకోవడం, సృజించడం, పుట్టించడం. ఓకే, సో తర్వాత థర్డ్ పాయింట్, టీమ్ టీమ్ టీమ్, నెట్వర్క్ నెట్వర్క్ నెట్వర్క్, డూప్లికేషన్ డూప్లికేషన్ డూప్లికేషన్.
ఎవరైనా ఒక కౌంటర్ కాదు, ఇంకొక 4, 5 కౌంటర్లు ఉంటే బాగుంటుంది అనే ఆశతోటి చాలా ఉంటారు. ఎవరికైనా ఉంటది. నా షాపింగ్ ఆ సెంటర్‌లో ఇట్లా ఉండాలి. కానీ ఒక కౌంటరే మెయింటైన్ చేయలేడు ఒక మిడిల్ మ్యాన్. ఒక కౌంటర్‌కి కష్టం. ఎందుకనంటే పెట్టుబడి ఇబ్బందులు ఉండొచ్చు. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నా కూడా పెట్టుబడి ఇబ్బందులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా. సరైనటువంటి టీమ్ లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆ టీమ్ అనేది, ఆ ఫ్రాంచైజింగ్ అనేది 'కాపీ క్యాట్' అనే బుక్ చదవండి. 'కాపీ క్యాట్' అనే బుక్. అది మీరు పట్టుకున్న పెన్ అంత ఉంటది బరువు. కానీ జ్ఞానం బరువు మాత్రం కొలవలేం దాన్ని. 'కాపీ క్యాట్' బుక్. నేను ప్రోగ్రామ్‌లో గిఫ్ట్‌గా గూడా ఇస్తాను. ఎవరైనా రిటైల్ చేసుకున్న వాళ్ళుంటే, వాళ్ళకి రేపు ఏప్రిల్‌లో జరిగే ట్రైనింగ్‌లో నేను గిఫ్ట్ ఇస్తాను. చదవండది. హ్మ్. టీమ్ డూప్లికేషన్. ఆ టీమ్ మెంటాలిటీ, సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా నలుగురిలోకి వెళ్ళాలంటే సైకాలజీ కంపల్సరీ. ఉద్యోగం చేసే దగ్గరైనా లేకపోతే సరిగ్గా ఉద్యోగం చేయలేం. అందరిని తోటి ఉండడం అనేది ఎప్పటికీ అవసరమే. సంఘం శరణం గచ్చామని ఎందుకన్నారు? సంఘంలోనే గెలుస్తాం. తయారవుతాం. హ్మ్. సో, ఆ యొక్క సమిష్టిలోనే ఉంది. సో, ఆ లీడర్‌షిప్, కమ్యూనికేషన్ స్కిల్, రిలేషన్‌షిప్ స్కిల్స్ కేవలము ఆ యొక్క టీచర్‌కో, ఆ ఇంట్లో పేరెంట్‌కో కాదు, అందరికీ అవసరమే. సో, దీని గురించి మనం టీమ్ డూప్లికేషన్ ఆ హోల్డింగ్‌లోనే ఉంటుంది. ఎప్పుడు టీమ్ గురించి ఆ సైకాలజీని మనం స్టడీ చేయాలి. ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్, ఇన్ఫర్మేషన్ ఇచ్చే టూల్స్, వీడియోస్ బాగా ఉపయోగపడతాయి. మరి అందరూ సంపాదించుకోవాలి అనుకున్న మన మిత్రులు ఎవరైతే ఉంటారో టీమ్ మెంబర్స్ వాళ్ళ దగ్గర అసలు ఈ యొక్క వీడియోస్ ఉన్నాయా లేవా? ఒకసారి మీరు చూసుకోండి. ఆ వీడియోస్ ఆహ్, అంటే ఎక్కువగా మనిషి ఏం చేస్తుంటాడంటే చెప్పడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాడు. ప్రెజెంటేషన్‌లో తన్ను తాను నిరూపించుకోవడం తర్వాత సంగతి. వీడియోలు ఎక్కువగా మాట్లాడాలి. మన ఆర్&డి వీడియో కావచ్చు. ఓకే. మన పల్స్‌కి సంబంధించిన వీడియో కావచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్‌కి సంబంధించిన వీడియో కావచ్చు. హెల్త్‌కి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేసే వీడియో కావచ్చు. ముందు అది ఎటువంటి వీడియోలు లేకుండా మనల్ని మనం నిరూపించుకునేది మన యొక్క పాత సభ్యుల దగ్గర. కొత్త వాళ్ళ దగ్గర కాదు. కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఆ మనిషి చెప్పిన దానికంటే ఆ వీడియో చెప్పింది ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల పుస్తకాల బొమ్మలు ఎక్కువుంటాయా? పెద్దోళ్ళ దాంట్లో ఉంటాయా? చిన్న పిల్లల దాంట్లో ఉంటాయి. అంటే వాళ్ళు కొత్త అన్నమాట చదువుకి. అర్థమైందా? సో, మనమే ఎక్కువ చెప్పేసేయాలి. మనమే అదంతా అతిశయోక్తిలా కనబడుతూ ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్‌గా విత్ రిఫరెన్స్ తోటి చెప్పడం చాలా బావుంటుంది. అది వీడియోస్ చేస్తే. ఓకే. ఇది ఎన్నో పాయింట్ ఇది? ఫోర్త్ పాయింట్ కదా! వీఆర్ చేతిలో వీడియో. వీఆర్ అంటే రిటైల్ చేసుకోవాలి అనుకున్నటువంటి ఆ డ్రీమర్ చేతిలో వీడియో ఉందా? లేదా? మనం ఎంతగానో చెప్పేస్తుంటాం గానీ, ఆ ఫోన్‌లో ఉన్నటువంటి దాన్ని చూపించడానికి మనకు ఐడియా రాదు. హ్మ్. ఆ తర్వాత చాలా చక్కటి పదం టేక్ ఆఫ్, అతన్ని తీసుకెళ్ళడం. హ్మ్. ఆ స్టార్‌గా, 250గా మొదట్లో మనం మనకు అనుకూలంగా సమయం ఇవ్వరు. కానీ మనం అనుకూలంగా మన సమయం వాళ్ళకి అనుకూలంగా డిజైన్ చేసుకోవాలి. మనల్ని మరి బిలీవ్ చేసి టైమ్ ఇచ్చి రావాలి అనంటే, ఆ గుడ్ విల్ పెంచుకోవాలి. ఆ చరిష్మా పెంచుకోవాలి. అది మొదట్లో అంత అవ్వదు. మనమే అన్ ఇదివరకేమో బైకేసుకొని ఆ ఏరియాకి, ఈ ఏరియాకి ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు డిజిటల్‌గా ఉంది కాబట్టి ఈజీ. హ్మ్. మనమే వాళ్ళ టైమ్‌ని సెట్ చేసుకొని, ఆ టైంకి వెళ్ళడం, వాళ్ళ దగ్గర సమయం తీసుకొని, నెట్‌వర్క్‌ని తీసుకొని, వాళ్ళకి వెల్‌నెస్ గురించి చెప్పడం. తనని ఎలాగైనా సరే ఆ స్టార్ టు 50 ఫస్ట్ ఒక 6,000 తర్వాత 3,000 తర్వాత ఇంకొక 10,000 ఈ విధంగా ప్లాన్ చేసుకుంటూ, ఇన్‌కమ్‌ని ప్లాన్ చేసుకుంటూ, ర్యాంక్‌ని ప్లాన్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఇది ఫిఫ్త్ వన్. తర్వాతది టెక్నిక్స్. టెక్నిక్స్. ఫిజికల్‌గా ఆడే గేమ్స్ దగ్గర నుంచి మెంటల్‌గా ఆడే గేమ్స్‌కి టెక్నిక్స్ ఎక్కువ అవసరం అవుతూ ఉంటాయి. టెక్నిక్స్. ఓకే. మెంటల్‌గా అంటే ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అవి చెస్‌కి ఇంకెక్కువ అవసరం టెక్నిక్స్. అలాగే ప్రతి దానికొక టెక్నిక్ ఉంటుంది. అంటే దీన్ని జాగ్రత్త అని. ఓకే. చెస్‌ని ఇంకా జాగ్రత్తగా ఆడాలి గదా! క్యారమ్ కంటే. అవునా? అట్లా జాగ్రత్త. ఆ టెక్నిక్ అనే దాన్ని పదం జాగ్రత్తతోటి వాడతాం.
ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఇది మాట్లాడుతున్నాను. జనరల్‌గా ఫోన్‌లో మాట్లాడడానికి దీనికి తేడా ఉంటదా? ఉండదా? ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇది వేరే. జనరల్‌గా మాట్లాడేదానికి యూట్యూబ్‌లో వీడియో పెట్టాలన్న దానికి చాలా తేడా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓకే. కావాల్సిన వర్డ్సే ఉంటాయి. మీరంతెందుకు, మీరు ఒకటి మాట్లాడండి, టీమ్‌తో మాట్లాడండి. మళ్ళీ వాయిస్ రికార్డ్‌ని పెట్టండి. వాయిస్ రికార్డ్. 2, 3 సార్లు వాయిస్ రికార్డ్‌ని క్యాన్సెల్ చేసి మళ్ళీ దాంట్లో మెరుగైంది తీసుకొస్తాం. ఎందుకని? జాగ్రత్త పెరిగిందా లేదా వాయిస్ రికార్డ్ అనేసరికి? భవాని గారు అంతేనా? ఆ! వాయిస్ రికార్డ్‌కి అది మెరుగ్గా ఉండాలి అని ఇట్లా ఇట్లా కాదు మళ్ళీ అన్నట్టు. కానీ అదే జాగ్రత్త మామూలుగా మాట్లాడేటప్పుడు తీసుకుంటామా? కానీ అదే జాగ్రత్త గాని తీసుకుంటే వాయిస్ రికార్డ్ ఎంత బావుందో అంతే బావుండాలి అనుకుంటే చాలా బావుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ఇది చాలా మనకి జాగ్రత్తను పెంచుతుంది. డెవలప్ చేస్తుంది స్కిల్‌ని. అలాగే ప్రతి పని దగ్గర ఒక జాగ్రత్త ఉంటుంది. దాని టెక్నిక్ అది. ఒక పర్సన్ తోటి మాట్లాడేటప్పుడు హ్మ్. తనకు సంబంధించి ఒక సీనియర్‌తో మాట్లాడేటప్పుడు, జూనియర్‌తో మాట్లాడేటప్పుడు ఓకే. ఎవరైనా సరే ఈ పని నేను ఎలా చేస్తే బావుంటుంది? ఈ ప్రోగ్రామ్‌ని ఎలా చేస్తే బావుంటుంది? ఫిజికల్ ప్రోగ్రామ్‌ని ఎలా చేస్తే బావుంటుంది? సెలబ్రేషన్‌కి ఒక టెక్నిక్ అన్నిటిని జాగ్రత్త పాటిస్తే అదే మనం అన్ని కోణాల్లో సక్సెస్ అవుతాం. ఓకే. మన దగ్గర 1000కి ఒకలాగా ఉంటుంది. ఓకే. ఆహ్, జూనియర్‌కి ఒక దగ్గర ఒకలా ఉంటుంది. టీమ్ మొత్తంతో మాట్లాడేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్‌ని కూడా ఒక టెక్నిక్ తోటి మనం చేయాలి. ప్రతిది ఇదేదో స్పీడ్‌గా చేసేసే అల్లాటప్ప విషయం ఏం కాదు. ప్రతి దాని దగ్గర జాగ్రత్త తీసుకోవడమే టెక్నిక్, గొప్ప టెక్నిక్. ఓకే. ఇది అందరిని అసెంబుల్ చేయాలంటే టెక్నిక్ అవసరం లేదా? ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒక ఎగ్జిక్యూటివ్ మీట్‌కి ముందు రోజు ప్రతి ఒక్కరితోటి మాట్లాడతాను. హ్మ్. మీరు ఒక జీఎస్ఎం చేయాలంటే ఒక టెక్నిక్ అవసరం లేదు. అతనితోటి మాట్లాడేటప్పుడు ఏ విధానం అవసరం లేదా? ప్రతి ఒక్కటి గూడా చెస్ ఆడేటప్పుడు ఏ విధంగా ఉంటామో, చేసే ప్రతి పని దగ్గర అదే అలర్ట్‌నెస్సే ఒక మంచి టెక్నిక్. హ్మ్. దీంట్లో డిఫరెంట్‌గా ఉంటుంది. కాఫీని చెప్పాలి. ఆఖరికి ప్రెజెంటేషన్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి టెక్నిక్స్ ఏంటి? హ్మ్. సక్సెస్ రూట్ ఏంటి? ఆలోచించే విధానం ఏంటి? ముందు తనతోటి మాట్లాడిస్తే నేను చెప్పగలుగుతానా? లేపోతే నా మధ్యలో ఉన్న సీనియర్ మాట్లాడితే బావుంటుందా? లేకపోతే తను చెప్పిన తర్వాత నేను కీనోట్ ఇస్తే బావుంటుందా? ఇదంతా టెక్నిక్ అవసరమా లేదా? హ్మ్. ప్రతి ఒక్కటి మీరు ఒక మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎట్లా పడితే అట్లా చేయడానికి కాదు. హ్మ్. మీ మేధస్సుని, తెలివితేటను ఉపయోగించి ప్రతి ఒక్క పని చేయండి. హ్మ్. అలా అంత ఫోకస్, అంత తీక్షణత, అంత కాన్సంట్రేషన్, శ్రద్ధ కోరుకుంటది లక్ష్మీదేవి. ఓకే. ఇది సిక్స్త్ పాయింట్. దీన్ని మీరు గూడా మీ స్టైల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవచ్చు. సెవెంత్ వన్ టెక్నాలజీ. ఇంట్లోకి టెక్నాలజీని తీసుకొచ్చుకోండి. ముఖ్యంగా ఫ్రిడ్జు, వాషింగ్ మెషిను, టీవీ వీటికంటే సంపాదించి పెట్టే ల్యాప్‌టాపు అది మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తుంది. ఇక వివో మీ ఇంటికొచ్చిందనంటే టెక్నికల్‌గా మీరు ఎక్విప్‌మెంట్ మినిమమ్ ఒక కెమెరామాన్‌కి కెమెరా ఎంత అవసరమో, ఎంత క్వాలిటీ కెమెరా అవసరమో, డ్రైవర్‌కి వెహికల్ ఎంత అవసరమో, మనకి ఈ యొక్క ల్యాప్‌టాప్ అనేది అంత అవసరము. హ్మ్. ఇంట్లో పిల్లలకి గూడా ఉపయోగపడుతది. మీకంటూ ఒక ల్యాప్‌టాప్‌ని ఉంచుకోండి. ఇంట్లో టీవీ ఉండడం వల్ల ఎంత లాభం ఉందో లేదో గానీ, ఇది ఉంటే ఇంక ఎన్నైనా మీరు కొనుక్కోవచ్చు. ఆ తర్వాత టైమింగ్స్ అని ముందే చెప్పేసాను టైమింగ్స్ అనేది. ఆ టైంకి మనం రెడీ అయ్యి ఉండడం అనేది. టైంకి మీరు రెడీ అయ్యి ఉంటున్నారంటే, మీకు చాలా దాని మీద ఎంతో శ్రద్ధ ఉన్నట్టు. హ్మ్. సరేనా? డియర్ ఫ్రెండ్స్, ఇక ఇది ఈ ఎక్స్‌ప్లనేషన్ మొత్తం గూడా 10 నిమిషాలుంటుంది. వినండి. స్టార్ట్ చేసి దీన్ని అందరూ గూడా వాటర్ తాగుతూ రిలాక్స్‌గా ఇప్పటి వరకు నోట్ చేసుకోవడం అది చేశారు గదా! ఖచ్చితంగా వాటర్ 3 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ అయిపోతుంది.
కానీ టీం నిలబడట్లేదు, లేదా జాయినింగ్స్ వచ్చినా ఎక్కువ ఉండట్లేదు, ఎక్కువ మంది జాయిన్ అవ్వట్లేదు. ఓకే, సో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మీరు అసలు బిజినెస్ గురించి పూర్తిగా ఇంకా అవగాహనలో లేరు. మీరు కొన్ని పాయింట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమిటి ఆ పాయింట్స్? ఓకే, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. నేను మీ రామకృష్ణ. ఈ డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ వీడియోస్ చూస్తున్న చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు బాస్. సో మనకి తెలుగులో డైరెక్ట్ సెల్లింగ్ గురించి, ముఖ్యంగా డిజిటల్గా ఎలా ప్రమోట్ చేసుకోవాలనే ఛానల్స్ ఒక 2-3 ఉన్నాయి, అవునా? సో మీరు ఇది ప్రమోట్ చేస్తే చాలా కంపెనీల్లో చేస్తున్న చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి, చాలామంది లీడర్స్కి హెల్ప్ అవ్వచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ టీంకి షేర్ చేయడం మర్చిపోకండి. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, సో మీరు బిజినెస్ స్టార్ట్ చేసి 3 months నుంచి 6 months అయింది, అయినా సరే మీ బిజినెస్లో జాయినింగ్ ఎక్కువ జరగట్లేదు, లేదా ఉన్న లీడర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఈ 8 స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. పాయింట్ 1 వచ్చేసి ట్రస్ట్. సో ఆ లీడర్కి మీ మీద నమ్మకం ఏర్పడాలి. మీరు అతను సక్సెస్ అయ్యేంత వరకు చేయి వదిలిపెట్టరు, మీరు ఖచ్చితంగా అతని సక్సెస్ కోసం చూస్తున్నారు అని ఒక నమ్మకం ఏర్పడాలి. బస్ బయట ఏ బిజినెస్లో అయినా సరే ట్రస్ట్ లేకపోతే బిజినెస్ జరగదు. ఎగ్జాంపుల్కి మనం ఏదన్నా సేల్స్ కొనాలనుకుంటే దీంట్లో KLT ఫార్ములా అని ఉంటుంది. అంటే ముందు ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటాం, ఆ ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది, తర్వాత ఒక్కసారి లైక్ చేస్తాం, ఆ లైక్ చేసింది మనకు నమ్మకం ఏర్పడితే ట్రస్ట్ చేస్తాం, ఇంకా ఆ ట్రస్ట్ తోటి లైఫ్ లాంగ్ అదే ప్రోడక్ట్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్కి మనం ఒక సోప్ వాడుతున్నాం అనుకోండి, టీవీ యాడ్లో చూసాం, ఆ యాడ్లో చెప్తున్న మన హీరో ఎవరో లేదా హీరోయిన్ ఎవరినో చూస్తాం, ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చుకుంటాం, ఒక్కసారి వాడి చూస్తాం, నమ్మకం ఏర్పడిందంటే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదే ప్రోడక్ట్ అదే సోప్ వాడుకుంటూ వెళ్ళిపోతాం. సేమ్ అలానే మీ మీద ఒక నమ్మకం ఏర్పడితే, మీ మీద ఒక కాన్ఫిడెన్స్, ఇతను నన్ను ముందుకు తీసుకెళ్ళగలడని ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడితే ఈ బిజినెస్లో ముందుకు వస్తారు. బస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఎవరైనా సరే మీ కంపెనీని చూసో మీ ఇన్కమ్ చూసో రారు బాస్, మిమ్మల్ని చూసి వస్తారు, మిమ్మల్ని నమ్మి వస్తారు. మీరు ఎప్పుడైతే అంత కాన్ఫిడెంట్గా తయారై అవతల వాళ్ళకి హెల్ప్ చేసే మెంటాలిటీ మీకు వస్తుందో, కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చే మెంటాలిటీ వస్తుందో, అలాంటి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మీతో పాటు చాలా రోజులు జర్నీ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఇవాళ ఈ కంపెనీలో ఉంటారు, రేపు ఇంకో కంపెనీలో ఉంటారు, ఎల్లుండి ఇంకో ట్రైనింగ్లో ఉంటారు. ఇలా ఉంటే మీ మీద నమ్మకం ఉండదు. నమ్మకం ఉండనప్పుడు మీ టీం ఎంతమంది వస్తున్నా అది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో జాయిన్ అయ్యేటప్పుడే ఒక మంచి కంపెనీని సెర్చ్ చేసుకొని జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇంకా అసలు లైఫ్ లాంగ్ అదే బిజినెస్ అనే యాంగిల్లో ఉండండి. సో మీ కింద డౌన్ లైన్స్ పైన అప్లైన్స్ వెళ్ళిపోయినా మీరైతే సబ్జెక్ట్ నేర్చుకొని మీ దారిన మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే సక్సెస్ అవుతారు. అందుకనే టాప్ 20 కంపెనీస్ నేను ఎక్కువగా రిఫర్ చేస్తాను. లేదంటే మంచి కంపెనీని చూసుకొని దాంట్లోనే ముందుకెళ్ళాలి. ఒకరోజు ఇందులో, ఇంకొక నెల అందులో, ఇంకో నెల ఇందులో ఉంటే మిమ్మల్ని ఎవరు నమ్మరు. సో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మీతో నిలబడరు. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ స్టెప్ వచ్చేసి ట్రైనింగ్స్. ఈ బిజినెస్లో మెయిన్ ట్రైనింగ్సే బాస్ మనల్ని నిలబెట్టేది. మీరు వారానికి ఒక ట్రైనింగ్ అంటున్నారు, లేదా నెలకొక ట్రైనింగ్ అంటే జనాలు ఉండరు. ఈ ట్రైనింగ్లు అనేది డైలీ ఉండాలి. స్టార్టింగ్లో అయితే కొత్తగా వచ్చిన పర్సన్కి ట్రైనింగ్ డైలీ పెట్టాలి. సో ట్రైనింగ్స్లో ఏం నేర్పిస్తారు? ప్రొడక్ట్, ప్రొఫైల్, ప్లాన్, అంతే కదా. కంపెనీ ప్రొడక్ట్ ఏంటి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రొఫైల్ ఏంటి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఓకే, ప్లాన్ ఏంది, ఎంత కమిషన్స్ వస్తాయి దాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇవన్నీ కామన్, ఇవి డైలీ ఉండాలి. దీంతోపాటు టెక్నిక్స్ నేర్పించాలి. సో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఓకే, ఎలా ఫాలో అప్ అవ్వాలి, లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఓకే, ఆ లిస్ట్ని నుంచి ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, నీడ్ ఉన్న పర్సన్స్ని మనం ఫాలో అప్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి, ఓకే, సో ఐడి క్రియేట్ చేయడం ఎలా, ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ తోటే. ఎందుకంటే మా ఆల్రెడీ పాత వాళ్ళే కదా, విన్న వాళ్ళే కదా అని మనం ఊరుకుంటాము. కొత్తగా వచ్చేటోళ్ళు వస్తూ ఉంటారు. అందుకని ఆ ట్రైనింగ్స్ ఎప్పుడు రిపీటెడ్గా జరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే ట్రైనింగ్స్ రిపీటెడ్గా ఉంటాయో వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చినప్పుడు కంపెనీ వదిలేసి వెళ్ళిపోవడానికి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తారు, ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా అని. కాబట్టి ట్రైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్లోనే మీ సక్సెస్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ CDs వినిపించాలి, బుక్స్ చదివించడం నేర్పించాలి, ప్రొడక్ట్ PDFలు ఏమున్నాయి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏముంది, ఒకవేళ ట్రైనింగ్లోనే ఈ PDFలు కానీ లేకపోతే ఈ కేటలాగ్ కానీ షేర్ చేయడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ఒక పార్ట్ అన్నమాట. టీమ్ లీడర్ లాగిన్ అయితే అతన్ని డెవలప్ చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమే మిమ్మల్ని మీ బిజినెస్లో వచ్చిన లీడర్ని నిలబెడుతుంది. సో ట్రైనింగ్లో ఈ సిస్టమ్ రెడీ చేసుకోవాలి. అంటే ఫస్ట్ Day 1 వచ్చిన పర్సన్ నేను నేర్పించాలి, Day 2లో ఏంటి, Day 3లో ఏంటి, ఒక 30 days
ట్రైనింగ్ కోసం కేటాయించుకుంటే ఈ 30 డేస్లో ఏం నేర్పించాలనేది మనకు ఒక సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ ద్వారా అతను ఖచ్చితంగా ఆ ట్రైనింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉంటుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి టీమ్. బస్ నీకు ఈ టీమ్ లేకపోతే ఈ బిజినెస్లో సక్సెస్ ఏ ఉండదు. మీరు ఒక పెయింటర్ అనుకోండి, మీరు ఒక్కలే ప్రశాంతంగా కూర్చొని పెయింట్ వేసుకుంటే సరిపోతుంది. లేదా ఒక యాప్ డెవలపర్ అనుకోండి, మీరు ఒక్కలే యాప్ డెవలప్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో, బిజినెస్లో టీం లేకుండా గ్రోత్ లేదు. డబ్బులు సంపాదిస్తున్న ఏ బిజినెస్ మ్యాన్ అయినా టీమ్ తోటే చేస్తాడు. సో మీరు కూడా మీ టీంకి టచ్లో ఉండాలి. ఓకే, మీ టీంకి అందుబాటులో ఉండాలి. సో టీంకి ఏం అవసరమో ఎప్పటికప్పుడు అది మీరు అందిస్తూ ఉండాలి. టీంను మోటివేట్ చేస్తూ, టీంతో ఇన్వాల్వ్ అవుతూ మీరు ముందుకు తీసుకెళ్తే కానీ ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వదు. ఎగ్జాంపుల్కి మీరు తీసుకొచ్చారు, ఎవరో అప్లైన్కి వదిలేశారు. ఓకే, సో తర్వాత జనాలందరినీ అప్లైన్కి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరేమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు. లేదా ఏదైనా మీటింగ్ ఉందన్నా మీరే రావట్లేదు. ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేయాలన్నా మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఈ టీంతో కలవనప్పుడు మీ టీం నిలబడడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి టీంతో ఇన్వాల్వ్ అవ్వాలి. మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో, మీకు ఏం చెప్పి తీసుకొచ్చారో తెలియదు. ఎగ్జాంపుల్కి నువ్వు లేకున్నా పర్లేదు, నేను బిజినెస్ చేస్తాలే అని చెప్పారేమో. ఇలా మీరు లేకుండా మీ అప్లైన్ బిజినెస్ ఎక్కువ రోజులు తీసుకెళ్ళాడు. అతనికి ఇన్కమ్ వచ్చి అతను డెవలప్ అయ్యి ఎంతవరకే తీసుకుంటాడు. తర్వాత మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే టీం కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి టీంతో ఇన్వాల్వ్ అవ్వడం అలవాటు చేసుకోండి. ఫోర్త్ పాయింట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి టూల్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ట్రైనింగ్కి అటెండ్ అయ్యాడు, సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఇతనికి ఎర్లీ మార్నింగ్ మీరు ఒక ట్రైనింగ్ లాగా స్టార్ట్ చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ ఒక కోర్సు లాగా తయారు చేయాలి. దీంట్లో ఏముంటాయి టూల్స్ అంటే ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, అంటే వీడియో కోర్స్ కానీ ఆడియో కోర్స్ కానీ, ఇదంతా టూలే. బిజినెస్ ప్రజెంటేషన్ విన్న వ్యక్తికి కొన్ని డౌట్స్ ఉంటాయి, మన ఫోన్ లిఫ్ట్ చేయట్లా, ఒక టూల్ పంపిస్తాం, అదేంటంటే వీడియో, లేదా ఒక పీడిఎఫ్ పంపిస్తాం, అదేంది సో బిజినెస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించింది. ఓకే, లేకపోతే ఒక క్యాటలాగ్ పంపిస్తాం. ఇలా ఇమీడియట్గా ట్రైనింగ్కి అవసరం అవుతుంది, లేదా ప్రాస్పెక్ట్కి అవసరం అవుతున్న ప్రతి టూల్ కూడా మీ దగ్గర ఉండాలి. అది వీడియో రూపం అయి ఉండొచ్చు, ఆడియో రూపం అయి ఉండొచ్చు, క్యాటలాగ్ అయి ఉండొచ్చు, పీడిఎఫ్ అయి ఉండొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్, ఈ టూల్స్ అన్ని మీ దగ్గర రెడీగా ఉండాలి. ఓకే, మీ టీంలో అది ఈజీగా ఇచ్చేటట్టు ఉండాలి. ఫిఫ్త్ స్టెప్, నేను బాగా గమనించిన పాయింట్ ఏంటంటే, కొత్తగా వచ్చిన లీడర్కి 30 రోజులు ట్రైనింగ్ ఇస్తారు కానీ అతన్ని టేక్ ఆఫ్ చేసే ఒక సిస్టమ్ ఉండదు. అంటే ఇతన్ని కరెక్ట్గా లాంచ్ చేయడం ఎలా, ఇతనితోటి ప్రాస్పెక్ట్ని తీసుకురాయించడం ఎలా, ఆ ప్రాస్పెక్ట్లందరినీ ఒక మీటింగ్లో కూర్చోబెట్టి వాళ్ళని సక్సెస్ చేయడం ఎలా, ఇతనికి ఒక ఇన్కమ్ చూపించడం ఎలా, ఇలాంటి ఒక సిస్టమ్ లేకుండా పోతుంది. సో అంత గుడ్డెద్దెలు చెలువబడ్డట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే వర్కౌట్ అవ్వదు. సో కొత్త లీడర్ని సక్సెస్ చేసే సిస్టమ్ ఒకటి రెడీగా ఉండాలి. 30 రోజుల్లో ట్రైనింగ్ తీసుకుంటే ఇంకో 30 రోజుల్లో అతనికి మినిమం ఇన్కమ్ చూపించాలి అని ఒక సిస్టమ్ లేకపోతే అతను మీతో పాటు ఎక్కువ రోజులు ఉండడు. 6th పాయింట్ వచ్చేసి టెక్నిక్స్. మీ అప్లైన్స్తో కూర్చొని, లేదా మీ సీనియర్ సక్సెస్ లీడర్స్తో కూర్చొని, లేదా వాళ్ళ సీడీస్ నుంచి కొన్ని టెక్నిక్స్ మీరు పాయింట్అవుట్ చేయాలి. ఆ టెక్నిక్స్ని ఎప్పుడు ఏం అవసరం పడుతుందో ఆ టెక్నిక్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జాంపుల్కి క్రికెట్ ఆడాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, కబడ్డీ ఆడాలంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. అలానే ఈ బిజినెస్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏ టైంలో ఏ లీడర్ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి, ఏ టైంలో ఏ ప్రాస్పెక్ట్ దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని మనం నేర్చుకోలేదనుకోండి, ఎగ్జాంపుల్కి మీరు ప్రాస్పెక్టింగ్ చేయడానికి వెళ్ళారు, నీడ్కి తగ్గట్టు ఈ బిజినెస్ ప్రజెంటేషన్ జూమ్ మీటింగ్కి లేదా మీ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి. అక్కడ వాడాల్సిన టెక్నిక్ ఏంటి? ప్రజెంటేషన్ విన్న తర్వాత మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అతను కాల్ చేయాలంటే మీరు వాడాల్సిన టెక్నిక్ ఏంటి? ఓకే, సో ఇలా ఫాలో అప్ టెక్నిక్స్, లిస్ట్ ప్రిపరేషన్ టెక్నిక్స్, ప్రజెంటేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. 7th స్టెప్ వచ్చేసి టెక్నాలజీ. బిజినెస్ అనేది కరోనా ముందు, కరోనా తర్వాత 2 రకాలుగా అయిపోయింది. కరోనా ముందు ఆఫ్లైన్, కరోనా తర్వాత ఆన్లైన్లోకి వచ్చింది. అంటే మనం పర్సన్ టు పర్సన్ మాట్లాడే రోజులు ఇప్పుడు తగ్గిపోతున్నాయి. అసలు పర్సన్ టు పర్సన్ మాట్లాడుకొని బిజినెస్ ప్రజెంటేషన్ చెప్తే వచ్చే హ్యాపీ వేరు, నేను కాదనట్లే. కానీ ఇప్పుడు ఆ రోజులు లేవు. మరి టెక్నాలజీని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇది హైబ్రిడ్ మోడల్ అయింది. అంటే సగం ఆఫ్లైన్, సగం ఆన్లైన్కి మిక్స్ చేయాల్సిన రోజులు వచ్చేసాయి. ఈ టెక్నాలజీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. బిల్ గేట్స్ ఏమంటారో తెలుసా? ఏ బిజినెస్ అయితే టెక్నాలజీతో ముడిపడలేదో వాళ్ళు అవుట్ ఆఫ్ బిజినెస్ అయిపోతారు, బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతారు. అలా మీరు కూడా బిజినెస్తో ఇన్వాల్వ్ అవ్వాలి, టెక్నాలజీ అలాగే మీరు కూడా టెక్నాలజీతో ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు ఒక దగ్గర ఉన్నారు, సో అతనితో టచ్లోకి వెళ్ళడానికి పొద్దాక ఫోను, వాట్సాప్, వీడియో కాలే కాకుండా మీరు కొన్ని స్క్రీన్ షేర్ చేయాలన్నా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలన్నా జూమ్ గురించి తెలుసుకోవాలి. వాట్సాప్లో ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న అప్డేట్స్ తెలుసుకోవాలి. ఫేస్బుక్లో లేటెస్ట్గా వస్తున్న అప్డేట్స్ ఏంటి, ఈ టెక్నాలజీని మీ బిజినెస్కి ఎలా వాడుకోవాలి, ప్రాస్పెక్టింగ్ తెచ్చుకోవడానికి కానీ, వచ్చిన వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, ఓకే, సో ఒక వీడియో షేర్ చేయడానికి కానీ,
మీకు ఈ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద మీ గ్రిప్ రావాలి. లాస్ట్ పాయింట్ వచ్చేసి టైమింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎన్ని రోజుల నుంచి ఉన్నా కానీ మీరు పర్ఫెక్ట్గా టయానికి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మంచి లీడర్స్ మిస్ అయిపోతున్నాడు. ఎగ్జాంపుల్కి మనం వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక వరి పంట వేసినప్పుడు ఏ టైంలో నీళ్ళు పెట్టాలో ఆ టైంలోనే పెట్టాలి. అవసరం లేనప్పుడు నీళ్ళు పెట్టామనుకోండి పంట ఖరాబ్ అయిపోద్ది. టయానికి పెట్టాలి. ఒకవేళ కలుపు తీస్తున్నాం, కలుపు మొత్తం పెద్దగా అయింది, మొక్కలన్నీ చిన్నగా అయిపోయినాయి అనుకో, అప్పుడు కలుపు తీస్తే ఉపయోగం ఏంది? మన మొక్కలు ఎదుగుతున్నప్పుడు మధ్యలో వచ్చే కలుపు చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు తీసేస్తే మన మొక్క పెద్దగా ఎదుగుతుంది. అంటే దానికి కూడా ఒక టైమింగ్ ఉంటుంది. సో ఈ బిజినెస్లో కూడా ఎక్కువ ఏ టైంలో ఏ లీడర్ దగ్గర టైం పెట్టాలి, ఎవరు ఎక్కువ గ్రోత్ అవుతున్నారు, ఏ టయానికి ఏ టిప్ నేర్పించాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లీడర్స్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ జరిగేటువంటి ప్రతిరోజు ప్రోగ్రామ్ని మీరు ఆహ్వానించండి. దీనికోసం మనం పెద్దగా జస్ట్ మనం తెలుసుకుంటూ ఉంటే కొంత ఎర్న్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో అదే మన పెట్టుబడి. ఆ తెలుసుకోవడం, ఇంట్రెస్ట్ పెట్టడమే, శ్రద్ధ పెట్టడమే మన పెట్టుబడి, అంతే. సో మీకు ఒకవేళ మనీ చాలా నాకు అవసరం అనుకుంటే మాత్రం ఈ కంపెనీ ప్రొడక్ట్ బాగుంది, కంపెనీ ఫ్యూచర్ బాగుంటుంది అని మీరు అది గనక ఆ దార్శనికత చేయగలిగితే ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్ నచ్చితే మీరు కంటిన్యూ చేయండి. దీన్ని ఒక భారంగా ఫీల్ అవ్వకండి. భారంగా ఫీల్ అయ్యారు అని అంటే మనకి మనీ రాదు. మనం ఎప్పుడైతే శ్రద్ధ పెంచుతుంటే ఆ మనీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక బుక్ని చిన్న పరిచయం చేస్తాను. రేపు 6వ అవర్ మండే నుంచి ఈ యొక్క బుక్లోని అంశాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మన యొక్క మైండ్ సైకాలజీని కూడా యాడ్ చేసి చూడండి. ఈ బుక్లో ఒక దగ్గర నిన్న మేడం గారు అడిగినట్టు చైతన్యం గురించి చెప్పండి అన్నమాట. అదే బుక్ పేరు మిలియనీర్ మైండ్, ధనవంతుల ఆలోచనలు, రహస్యాలు. సంపదకు సంబంధించిన అంతర్గత ఆటలో మీరు కూడా నిష్ణాతులు అవుతారు. ఉన్నతంగా ఆలోచించండి, భాగ్యవంతులుగా ఉండండి. న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్లో, యుఎస్ఏ టుడే, ఇండియా టుడే టైప్లో యుఎస్ఏ టుడేలో ప్రకారం ఇది అగ్రగామి పుస్తకము. ఆర్వ్ ఎకర్ రాశారు, భాస్కర్ గారు తెలుగు అనువాదం చేసింది. ఓకే, దీంట్లో చైతన్యం అనేది ఏదైతే చైతన్యం ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఆలోచనల్ని, చర్యల్ని గమనిస్తూ ఉంటుంది. సంపద సూత్రం, ఆయన అనేక సంపద సూత్రాలు చెప్పాడు ఇందులో. ఇది మనం తెలుసుకుందాం, మండే నుంచి రోజుకొకటి తెలుసుకుందాం. దాంట్లో ఒకటి, చైతన్యం అనేది మీ ఆలోచనల్ని, చర్యల్ని గమనిస్తూ ఉంటుంది. ఆ చైతన్యంలోకి మీరు వెళ్ళండి. ఎందులోకి వెళ్ళాలి? ఆ యొక్క చైతన్యంలోకి వెళ్ళండి. తద్వారా మీరు గతంలో ఉన్న ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దానికి ప్రభావితం కాకుండా, ఇంపాక్ట్ అవ్వకుండా, ప్రస్తుత క్షణంలో ఏది కరెక్టో దాని నుండి జీవించవచ్చు, ఆ ఎంపిక నుండి జీవించవచ్చు. ఈ మొదటి 2 లైన్లు ఆ సంపద సూత్రానికి సంబంధించి. చైతన్యాన్ని గనక మీరు సాధించినట్లయితే మనం నిన్న ఉన్న దానికంటే ఈ రోజున మనం ఎవరు అనే దాని నుండి జీవిస్తాం. ఈ విధంగా గతంలోని భయాలు, అభద్రతా భావాలతో నడిచే సంఘటనలకు అనుచితంగా వాటికి తగ్గట్లుగా స్పందించకుండా, పూర్తి స్థాయి నైపుణ్యాలు, ప్రతిభ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా ప్రతిస్పందించగలుగుతాము. దీనివల్ల ఆ చైతన్యంలోకి వెళ్తే అని ఇలాగా మన కాన్షియస్ లెవెల్స్ ని, చైతన్యం అంటే కాన్షియస్ లెవెల్స్, ఓకే, అనుభవ జ్ఞానం అంటాం దాన్ని, ఓకే, అవగాహన, దాని నుంచి మనం వెళ్తాం. సో ఇక్కడిది ఒక సంపద దస్త్రం 2 అని, ధనవంతులు గెలవడానికి డబ్బు గేమ్ ఆడతారు, పేద ప్రజలు ఓడిపోకుండా ఉండడానికి డబ్బు గేమ్ ఆడతారు అని ఒకటి లైన్ ఇచ్చాడు. ఓడిపోకుండా ఉండడానికి, కాపాడుకోవడానికే చూస్తూ ఉంటాడు, అలా కాదు గెలవడానికి మనీని ఉపయోగిస్తాడు అని చెప్పి చాలా బాగుంది. దీంట్లో నాకు లక్షాధికారి గల మనస్సు ఉంది, నేను నా ఆలోచనలు గమనిస్తాను, నాకు శక్తినిచ్చే వాటిని మాత్రమే నేను అనుమతిస్తాను. చాలా చక్కగా మన 6వ అవర్ మీటింగ్స్ కి తగ్గట్టుగా ఈ బుక్ ఉంది. దీన్ని మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుందాం. నేను సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని. ఓకే, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఆ నేచర్ మనకి ఏది కావాలి, ఎప్పుడు కావాలి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని రెడీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మనీ మెడిటేషన్ అనేది చేద్దాం. మనీ మెడిటేషన్, ఓకే, సమయం చాలా విలువైంది. ఈ యొక్క 10 నిమిషాలు కూడా మన యొక్క మైండ్ సెట్లో సెట్ చేసుకొని
ప్రశాంతంగా కూర్చుందాం. నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. జనరల్ గా అందరికీ ఒకటే బ్రీతింగ్ అనేది, బ్రెత్ అనేది కంపల్సరీ. ఓకే, కానీ దాని యొక్క వేగం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. కదలికలు, వేగం అంటే కదలికలు. సో హార్ట్ బీట్ ఎలా ఉంటుందో మనకి శ్వాసకు సంబంధించిన బీటింగ్ కూడా ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. నేను ఇప్పటిదాకా మాట్లాడాను కాబట్టి నాకు ఒకలా ఉంటుంది. నిన్న తీసుకున్న నిద్రను బట్టి, ఫుడ్ని బట్టి కూడా వాళ్ళ యొక్క బీటింగ్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. రైట్? సో ఈ బీటింగ్ ని కౌంట్ చేయడమే ఒక సైలెన్స్ ని క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ ద సీక్రెట్. ఓకే, ఈ బీటింగ్ తీసుకున్నప్పుడు అందరికి ఒకలా ఉండదు, కానీ వాళ్ళ శరీరం తీసుకున్నప్పుడు 1, వదిలినప్పుడు 2, 3, చాలా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, అన్ని మైండ్కి ఎన్ని సహజ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా పెరుగుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇంపార్టెంట్. సో ఆ సైలెన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి చైతన్యంలోకి వెళ్ళడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెము మనసు ఎక్కడెక్కడికో పోకుండా ఉండాలి అని అంటే ఇటువైపు ఒకసారి హోల్డ్ చేసి ఒక 10 తీసుకోవడం, వదిలేయడం. ఇటువైపు హోల్డ్ చేసి 10 తీసుకొని వదిలేస్తే ఒక దగ్గరికి వస్తాయి అన్నమాట పంచ జ్ఞానేంద్రియాలు. ఒక సైలెన్స్ ఏర్పడిన తర్వాత మనీ గురించి మనకి ఇంపార్టెంట్ అదే కాబట్టి, ఆదాయం ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎన్నో అవకాశాల ద్వారా నేను ఆహ్వానించగలుగుతాను. ప్రస్తుతం ఉన్నటువంటి నా భయాన్ని తీర్చేసేటువంటి ఆ యొక్క ఆర్థిక స్వేచ్ఛ నేను ఖచ్చితంగా పొందగలుగుతాను. నెమ్మదిగా ఇప్పుడు నా అడుగులన్నీ అటువైపే పడుతున్నాయి. ఇక నాకు కష్టాలకి చెల్లు చీటి ఎంతో కొంత నాకు ఉపశమనం కలిగించేటువంటి మనీ మార్గం నాకు దొరికింది. ఒక 40 అట్లా కౌంట్ చేసుకుందాం మన యొక్క కదలికల్ని కౌంట్ చేయడమే, ఇంకేం లేదు. ట్యూన్ చేయాలి, తప్పదు. ప్లస్ మైనస్ ని కలపాలి, ట్యూన్ చేయాల్సిందే. కొద్దిగా మనం చేసేటువంటి ఈ ప్రయత్నం రోజు కొంచెం వెన్న దాచిపెడుతూ ఉంటే మనకు కావాల్సినటువంటి నెయ్యి వస్తుంది. కొద్దిగా ప్రయత్నం రోజు చేస్తూ ఉంటే మనం 1000 అయ్యేసరికి మనం ఆ యొక్క కెపాసిటీని మనం పెంచుకోగలుగుతాం. ఒకప్పుడు 250గా 500గా ఉన్న నాకు అంత కెపాసిటీ లేదు, కానీ రోజుకి కొంత మన కోసం మనం చేసే ప్రయత్నం. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత
సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారవుతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాను. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని, దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అందుకు అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో
ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని మనసుకి ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు ముందు అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కృషి చేస్తేనే అమృతమిచ్చింది, అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది,
సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరలించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఓకే ఓకే ప్లీజ్, థ్యాంక్ యూ, గ్రేట్. లీడర్స్, కరెక్ట్గా మీరు కేటాయించినటువంటి 1.5 hour మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని రోజులు ఒక 1000 days అని పెట్టుకోండి, ఎడ్యుకేషన్కి 1000 days పెట్టుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక మంచి కంపెనీ అవకాశం ఇచ్చింది. మళ్ళీ మనం ఈవినింగ్ 5 o'clockకి